ఏపీలోని సామాజిక పింఛన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పింఛన్ నగదును పెంచి పంపిణీ చేస్తుండగా, తాజాగా ప్రకటించిన శుభవార్తతో పెన్షన్దారులకు మరో వెసులుబాటు కల్పించినట్టు భావించవచ్చు. ఏపీ ఎన్నికల సమయంలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ నగదు పంపిణీపై వరాల జల్లు కురిపించారు. తాను పెన్షన్దారులకు హామీ ఇచ్చినట్టుగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ నగదును పెంచి పంపిణీ చేశారు. వృద్ధాప్య, వితంతు పెన్షన్దారులకు 3,000 రూపాయలు పింఛన్ నగదు గతంలో అందిస్తుండగా, అందుకు 1,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం 3 నెలల యొక్క అదనంగా 1,000 రూపాయల చొప్పున మొత్తం 7,000 రూపాయలు అందించారు. ఇక వికలాంగులకు 3,000 రూపాయలు పెన్షన్ నగదు పంపిణీ చేస్తుండగా, వారికి ఏకంగా 6,000 రూపాయలు ప్రభుత్వం పంపిణీ చేసింది. సచివాలయ సిబ్బందిని ప్రతి నెల 1వ తేదీన పెన్షన్దారుల గృహాలకు పంపించి ఈ నగదును పంపిణీ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం పెన్షన్దారులకు మరో వెసులుబాటు సైతం కల్పించడం విశేషం. గతంలో పెన్షన్ నగదును 2 నెలల పాటు వరుసగా తీసుకొని పింఛన్దారులకు నగదు చెల్లించటంలో ఇబ్బందులు ఉండేవి. అటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ప్రస్తుతం 2 నెలల పాటు పింఛన్ తీసుకోకపోయినా 3 నెలల్లో ఒకేసారి మొత్తం చెల్లించాలని నిర్ణయించింది. అంటే వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకొని పింఛన్దారునికి 3వ నెలలో 3 నెలలకు సంబంధించిన నగదును సచివాలయ సిబ్బంది అందజేస్తారు. అంతేకాకుండా పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే భార్యకు మరుసటి నెలలోనే వితంతు పింఛన్ మంజూరయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తమకు ఇంతటి వెసులుబాటు కల్పించడంపై పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వితంతువులు తమకు కల్పించిన వెసులుబాటు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళ పెన్షన్ అనేది ఉండేది కాదు. మా అమ్మ మా నాన్న మందులు కొనుక్కోవడానికని, నాకు అలాగే జీవించడానికని చాలా అప్పులు ఇవన్నీ చాలా చేశారు. అనేది 2014 నుంచి 500 పెన్షన్ అనేది నిజము సార్. ఇచ్చింది ఒక దయ అండి. మాకు ఇల్లు లేదు, 20 సంవత్సరాల నుంచి అద్దెంట్లోనే తిరుగుతున్నాము. దీనికి ముందు 14 సంవత్సరాలు ఉంటుంది శ్రీరంపేటలోనే, అది అద్దెల్లే. ఇది ఇప్పుడు 6 పోయి 7 అవుతున్నది, ఇది అద్దెల్లే. మీరు ఇచ్చింది మందులకు అవుతున్నదండి. లేదంటే మందులు కానీ ఒక్కరోజు కానీ వాడుకోతాను, నేను ఎప్పుడో చనిపోయి మట్టి అయిపోయి చెట్లు కాస్తుందండి. మీరు ఇచ్చిన ఆ 4,000 కాదు, అది నాకు ప్రతిరోజు ఊపిరి తీసుకోవడానికి ఒక జీవితం. మాలాంటి ఒక బేదలు అన్నదమ్ములు ఎవ్వరు లేరు. అంతే కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే మెయిన్ గా 9th క్లాస్ పాస్ అయ్యావు అమ్మ. అప్పుడు 9th పాస్ అయ్యావు. అయినప్పటికైనా మీరు ఇచ్చిన చెరువు గవర్నమెంట్ పనికి ఇంకా వెళ్ళానండి. మీరు ఇచ్చారు కదా, పోనీ 4 పైసలు ఇంటికి వస్తుంది. కానీ షుగర్, బీపీ, థైరాయిడ్, టీవీ అటాక్. ఎందుకు షుగర్ ఎందుకు వచ్చింది? నాకు 11 సంవత్సరాల వయసు. అప్పుడు తాతకుండు. ఏంటి ఎందుకు వచ్చింది నువ్వు చిన్నప్పుడు? ఆ పాపకి మరి ఎలాగొచ్చిందో ఆ తండ్రి చెకప్ చేయగానే డాక్టర్ గారు అయితే ఏంటన్నారంటే, మీ వంశం ప్రకారము ఎవరికి ఉన్నదంటే మా తాత అంటే నాన్నకున్నది, దాని ప్రకారం నాకు వచ్చింది అనుకుని అన్నారు. అంతే తెలుసు. నువ్వు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నావు. నీకు ఆటో ఉందా, సొంతం ఉందా, బాడీగానా? అంటే ఫైనాన్స్ మీద నెల కట్టేవాళ్ళు అలాగా కింద మీద పడుకోని అలాగా. ఇప్పుడు నీకు ఆటో అప్పు తీరిపోయిందా? అప్పు తీరిపోయింది సార్. ఈ కింద ఆర్థిక పరిస్థితి మీరే అనుకుని ఉన్నాము. సంవత్సరం ముందు నాకు యాక్సిడెంట్ కూడా జరిగిందండి. ఎన్టీ రామారావు గారు ఉన్న కాడి నుంచి ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఇదే మందిర్ ఇదే. మరి దీంట్లో ఏ మార్పు లేదు సార్. ఇది కూడా మొత్తం తెలుసు. అంటే ఏ విజయాన్ని అది బయటపడను. ఎందుకంటే చిన్న జీవితం కదా, ఎవరన్నా ఒక దెబ్బేశారు అంటే తట్టుకోలేము. ఇద్దరమే ఉన్నాము. ఇల్లు కట్టిస్తా నేను. ఇమీడియట్ కలెక్టర్ చెప్తున్నా, ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తాం. ఒకవేళ గానీ ఆ ఇంటికి ఏదైనా అడిషనల్ గా అయితే మీరు పర్సనల్ గా సూపర్వైజ్ చేసి కట్టించేసేయండి. ఊర్లోనే ఉంది, లేదు 80 సెంట్లలో ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇల్లు స్టార్ట్ చేసేయండి. రేపే స్టార్ట్ చేయండి.
మీరు అప్పుడప్పుడు పోయి చూసుకోండి, ఇల్లు కట్టించేస్తాం. అలాగే సార్. తర్వాత ఎప్పటికప్పుడు ఇంకేమైనా చేయగలుగుతారు? నువ్వు ఆటో తోలుతున్నావు అంతవరకు. 15 రోజులు వెళ్తే 15 రోజులు వెళ్ళండి సార్. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. పెద్ద మీరు మహిళా సంఘం గ్రూపులు పెట్టినందుకు ఆ సంఘంలో ఉన్నావు మనం? ఉన్నాను సార్. ఏం పని చేస్తున్నారు ఇప్పుడు? నేను లీడర్ గా ఉన్నాను 10 మందికి. అది మరి నువ్వు ఏం పని చేపిస్తున్నావు వాళ్ళందరూ? 10 రూపాయలు సంపాదించాలి కదా. నా ఉద్దేశం అదే కదా పెట్టినప్పుడు. ఏదో అది తీసుకుని ఏదో ఒకటి చేస్తామంటే ఇంట్లో పరిస్థితి వలన డబ్బులు అట్టి పెట్టడమే అయిపోతుంది సార్. నాకి చాలా వరకు మెడికల్ ఖర్చు అయ్యింది. ఆటో ఇంకా బాగుంది. ఆటో బాగుంటే 100-200 ఇంటికి వస్తుంది కదండి. ముందు ఆటో ఇప్పుడు ఆటో బాగాలేదు. ఆటో ఏం చేయాలి ఇప్పుడు? ఆటో పర్లేదా ఏమయ్యా? తొక్కలేకపోతున్నారు. ఆటో 15 రోజులు వెళ్తే 15 రోజులు వెళ్ళండి సార్. వీక్నెస్ ఎక్కువైపోయి 200 ఎంత ఆయిల్ పోను 200 తెచ్చుకుంటాను. ఎక్కువ మీరు డ్రైవింగ్ ఇచ్చిన పింఛని తోని ఇంటది ఇది గడిచిపోతుంది. మందులకి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది సార్. అంటే ఇది చాలా ఉపయోగము కానీ అయినప్పటికీ మాకు సాధన లేదు. అంటే ఇది చాలా ఇప్పుడు మనకి ఇక్కడ జనరిక్ మెడిసిన్స్ అన్ని పెట్టామా పెట్టలేదు ఇంకా? సార్ శ్రీకాకుళం టౌన్ లో ఉంది సార్. కాదు, అన్ని దగ్గర పెట్టి జనరిక్ మెడిసిన్స్ కూడా ఇలాంటి దీనికి మనం సప్లై చేయగలిగితే అవుతుందండి నాకు. ఆ ఇన్సులిన్ గానీ అవన్నీ కొంచెం వర్కౌట్ చేస్తే 75 mg రోజు ఒకటి ఇయ్యాలి. ఇప్పుడు ఆ హెల్త్ పోర్టల్లో ఇవాళ ఎందరు ఉన్నాయో చూడండి. ఎట్లా దాన్ని తగ్గించగలుగుతాం? మనం ఓవరాల్ గా ఖర్చు తగ్గించాలి. ఎట్లా చేయాలి? 40 సంవత్సరాల నుంచి బిర్చి రాకపోయింది. మీరు సోంపేట వెళ్తుంటాము. గోవింద డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తుంటాము. నెలకు 3,000 రూపాయలు మందులు అయిపోతుంటుంది. 3,000 అవుతాయి, నాకు 3,000 అవుతుంది. అదే మందులు తక్కువ కూడా దొరికితే సార్ అది చెప్తున్నారు. అదే ఎట్లా చేయాలి అనేది దానికే వర్కౌట్ చేస్తున్నాను నేను. ఒక్క రోజు కానీ మెడిసిన్ వాడకపోతాము, 2వ రోజు కల్లా సరే ఒక పని చేయండి, ఒక 2 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు వరకు అండి మా సొంత మూలింక ఉన్నారంటే ఒక్క రోజు 100 రూపాయలు తెచ్చి ఇవ్వరు సార్. కింద మరి గాజులు వేసుకోనుకొని బట్టలు ఇంకా నాకు మరి చెప్పలేను. పేరు చెప్పు. బ్యాంక్ అకౌంట్ ఏ పేరు ఉందో చెప్పు. పల్జాపల్లి జానకి. జానకి 500 పెన్షన్ నుంచి అండి అలాగా నేను అన్నాను కదా శ్రీ విష్ణు దేవుడేనండి మీరు. తెలియదు, నేను కూడా మనిషే. ఒక మీ మనసు రూపంలోనే కదండి దేవుడు వస్తారు. మనసు రూపంలోనే దేవుడు. మీలాంటి వాళ్ళకి అండగా ఉండాలన్నదా ఆశయమ్మా. తప్పకుండా ప్రాణం పోయి నా కట్లో నా ప్రాణం పోయినా ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళేనా నిజము మీ కుటుంబము చెప్తున్నాను. ఎప్పటికీ లైఫ్ లాంగ్ అంటే మీ కుటుంబం ఉన్నారు. అందరూ చల్లగా ఉండాలండి లైఫ్ లో. ఎప్పుడు మాకు ఒక 1000 రూపాయలు కూడా ఎప్పుడు సాయం చేయలేదండి. నేను మరి చెప్పలేను సార్. అంటే మాటలు చెప్పాలంటే ఎప్పుడు ఉన్నది సార్. నిజమండి సార్, మీ చెయ్య మాకు పడ్డది. భగవంతుడా సీఎం గారు జై సీఎం గారు కుటుంబము ఎప్పుడు చల్లగా నుండి 100 ఏళ్ళు అతను అబ్బాయి వాళ్ళ మనవుళ్ళు అందరూ శుభ్రంగా. ఇది నేను ఒక యోగినండి. నాకు పెళ్లి ఏట్ అవ్వలేదండి, ఎందుకంటే మరి చేసుకోను. కానీ నేను హృదయం పూర్వక చెప్తున్నాను, ఎప్పుడు ఇతను ఎప్పుడు సీఎం గా మీరు ఎప్పుడు సపోర్ట్ గా వీళ్ళ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని కదండి. కానీ నేను అతనికి వాళ్ళ కుటుంబం చల్లగా ఉండి ఎప్పుడు సీఎం గా ముఖ్యమంత్రిగా అతను ఎప్పుడు ఉండాలి. వాళ్ళ కుటుంబం నుంచి రావాలి, మనవడు కూడా రావాలండి. 3 పీడి కాదు 4 పీడి వరకు మేము ఉండము. కానీ ఒక ఈ ఆత్మగైనా మేము చూసుకుంటాం. న్యాయం జరగాలమ్మా. నాకు వదిలిపెట్టి నేను చూస్తాను. ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలి, జరుగుతుంది. అలాగే.